ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. స్టాక్ మార్కెట్లో సపోర్ట్ లెవెల్ దగ్గర కొంటే లాభమేనా? ఎలా కరెక్ట్ గా బై చేసి మనము ప్రాఫిట్ తీసుకోవాలి? కొంతమందికి ప్రాఫిట్ వస్తుంటుంది, కొంతమందికి లాస్ అయితే వస్తుంటుంది. మీరు ప్రాఫిట్ లో ఉండాలనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను మీకు సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి, మనము ఎప్పుడు ఎగ్జాక్ట్ గా బై చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ సపోర్ట్ లెవెల్? సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి మీరు. సో ఇలా స్లోగా రైజ్ అవుతుంది, మళ్ళీ ఈ విధంగా కొంచెం ఫాల్ అవుతుంది, ఇలా ఫాల్ అవుతుంది, మళ్ళీ ఈ విధంగా రైజ్ అవుతుంది, మళ్ళీ ఫాల్. ఓకే, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ లోని అలాగే ఈ లోని మీరు జాయిన్ చేసి ఒక లైన్ అయితే వేయండి. ఈ విధంగా అన్నమాట, జాయిన్ చేస్తూ ఈ విధంగా ఒక లైన్ అయితే వేయండి. ఇప్పుడు మనము ఈ లైన్ ని సపోర్ట్ అని చెప్తాను. సపోర్ట్ కావచ్చు, లేకపోతే 10 లైన్ కావచ్చు. సో ఈ పర్టికులర్ పాయింట్ 250 రూపీస్ అనుకుందాం. 250 స్టాక్ ప్రైస్ 250 ఉంది, ఇది 350 ఉంది, 350 తర్వాత ఇది 400 ఉంది. ఓకేనా, 400 ఉంది. సో మార్కెట్ 250 ప్రైస్ దగ్గర నుంచి 350కి రైజ్ అయింది, మళ్ళీ స్లోగా 250 దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రైజ్ అయ్యి 400 పోయింది, మళ్ళీ ఇప్పుడు స్లోగా పడుతుంది అనమాట. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, అంటే మన థింకింగ్ పవర్ ఎలా ఉండాలంటే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా స్లోగా పడుతూ 250 టచ్ అవుతుందో మళ్ళీ ఈ విధంగా రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, అంటే 250 ప్రైస్ దగ్గర బయ్యర్స్ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. 250 పాయింట్ దగ్గర బయ్యర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు, బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇంతకు ముందు 250 రూపీస్ దగ్గర నుంచి రైజ్ అయింది కాబట్టి ఇప్పుడు రైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది సపోర్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో మనం ఈ లైన్ ని డ్రా చేసుకోవాలి. మినిమం మీరు 2 లోస్ ని జాయిన్ చేసుకోవాలి, 2 లోస్. ఓకే, సో మినిమం మీరు ఒక 2 లోస్ ని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ గీసుకుంటే కనుక దాన్ని మనము సపోర్ట్ లైన్ అని చెప్తాం, లేకపోతే ట్రెండ్ లైన్ అని చెప్పి చెప్తాం. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం లైవ్ లో ఒకసారి చూద్దామండి, ఇది లైవ్ లో చూద్దాం. ఇది అసలు మనకు వర్కౌట్ అయిందా లేదని చెప్పి మనకు ఒకసారి చెక్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, నేను ఒక చార్ట్ అయితే ఓపెన్ చేశానండి. సో ఏంజల్ వన్ లో చార్ట్ అయితే ఓపెన్ చేశాను. మీరు కూడా ఏంజల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకునే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో అక్కడి నుంచి మీరు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ మనం పోల్చుకుంటే బ్రోకరేజ్ చార్జెస్ ఇందులో చాలా తక్కువగా ఉంటాయి. సో ఇమీడియట్ గా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇది నేను IIFL స్టాక్ చార్ట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ పడింది, మళ్ళీ ఈ విధంగా రైజ్ అయింది, మళ్ళీ ఇలా పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి రైజ్ అయింది, ఈ పాయింట్ నుంచి రైజ్ అయింది. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ విధంగా రైజ్ అయింది. నేను మీకు చెప్పాను కదా, మినిమం ఒక 2 పాయింట్స్ మీరు జాయిన్ చేసుకుని ఒక లైన్ వేసుకోమని చెప్పి. ఇది చూడండి, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ అనమాట. ఈ 2 పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ గీసుకుంటే, ఈ విధంగా లైన్ గీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ మళ్ళీ రైజ్ అయింది కదా. సో మీరు కనుక ఇక్కడ బై చేస్తుంటే మీకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చేది. దీన్ని మనము సపోర్ట్ లెవెల్ అని చెప్పి చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, లాంగ్ పొజిషన్ కదా. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు బై చేసి ఇంత స్టాప్ లాస్ పెట్టుకుంటే అంతకుముందు ప్రీవియస్ హైట్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే 1:2 అనమాట. చూడండి, 1:2 ఈజీగా వచ్చింది. ఇక్కడ చూడండి, 1:2 మీకు ఈజీగా వచ్చింది. మినిమం మనం ఒక 2 లోస్ ని జాయిన్ చేసుకుని ఒక లైన్ అయితే వేసుకోవాలి. లైన్ వేసుకొని మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ ఆ లైన్ దగ్గర టచ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ మనకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కింద మీరు వాల్యూమ్ చెక్ చేసుకున్నా సరే, వాల్యూమ్ కూడా మనకు చాలా మంచి వాల్యూమ్ అయితే ఫామ్ అయింది. అంతకు ముందు వాల్యూమ్స్ తో పోల్చుకుంటే ఈ పర్టికులర్ క్యాండిల్ వాల్యూమ్ చాలా బాగుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు సపోర్ట్ లెవెల్ అయితే హెల్ప్ అవుతుంది. కామన్ మిస్టేక్స్ బయింగ్ అట్ సపోర్ట్ లెవెల్ అంటే, మనం సపోర్ట్ లెవెల్ దగ్గర కొనేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ అన్నమాట. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి వితౌట్ కన్ఫర్మేషన్ డోంట్ ట్రేడ్. అంటే మనకు సపోర్ట్ లెవెల్ దగ్గర కన్ఫర్మేషన్ లేకుండా మనము ట్రేడ్ అయితే తీసుకోకూడదు. సో మీకు ఇంతకు ముందు మీరు చూసారు కదా ఎగ్జాంపుల్ లో గ్రీన్ క్యాండిల్ అని చెప్పేసి, ఆ విధంగా అనమాట. సెకండ్ మిస్టేక్ వచ్చేసి వితౌట్ స్టాప్ లాస్ డోంట్ ట్రేడ్. అంటే స్టాప్ లాస్ మనం పెట్టకుండా ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేసేసి కిందకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం స్టాప్ లాస్ పెడితే కనుక మనకు కాపాడుతుంది అనమాట. అంటే మనకు లాస్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనము ఈ మిస్టేక్స్ లేకుండా ఎలా ట్రేడ్ తీసుకోవాలో లైవ్ లో అయితే చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరు, నేను RVNL స్టాక్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఆ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనము ఈ స్టాక్ లో ట్రేడ్ తీసుకోవాలనుకునే కనుక ఫస్ట్ మనము సపోర్ట్ లెవెల్ అయితే డ్రా చేసుకోవాలి కదా. సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నుంచి మనకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. గమనించండి మీరు.
ఇప్పుడు మనము సపోర్ట్ లెవెల్ అయితే డ్రా చేద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే తీసుకుంటాను. ట్రెండ్ లైన్ తీసుకొని ఇక్కడి నుంచి సో ఈ సెకండ్ లో ఈ విధంగా ఒకటే ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. సో మళ్ళీ మనకు మార్కెట్ ఎప్పుడైతే ఈ లైన్ ని టచ్ చేస్తుందో అప్పుడు నేను ఎంట్రీకి ప్లాన్ చేస్తాను. జస్ట్ మీరు ఈ క్యాండిల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఇప్పుడు పైకి అయితే వెళ్తుంది. మళ్ళీ మన ట్రెండ్ లైన్ కి ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడ మనకి ఏమన్నా కన్ఫర్మేషన్ ఉంటే మనము బయింగ్ కి ప్లాన్ చేస్తాము. జస్ట్ మీరు ఈ క్యాండిల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేయండి. మన ట్రెండ్ లైన్ కి టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయ్యి మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఎస్. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక మన ట్రెండ్ లైన్ టచ్ చేసి మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మార్కెట్ ఈ విధంగా మనకి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ రైజ్ అయింది ఈ విధంగా, ఇలా ఇక్కడ పడింది, మళ్ళీ కొంచెం రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకు ఇక్కడ ఒక సిగ్నల్ అయితే ఇచ్చింది అనమాట. చూడండి, సో మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు మనము ఎంట్రీకి ప్లాన్ చేస్తాము, లాంగ్ పొజిషన్ అనమాట. ఈ క్యాండిల్ హై పైన ఎంట్రీకి ప్లాన్ చేస్తాము. సో ఇంతవరకు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో జనరల్ గా మనం 1:2 అయితే తీసుకుంటాం కదా, 1:2. సో 1:2 ఈ విధంగా పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ మనం అనుకున్న విధంగానే మార్కెట్ మూవ్మెంట్ అయితే చూడండి. సో ఎంత ఫాస్ట్ మూవ్మెంట్ అయితే చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎంత ఫాస్ట్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ సపోర్ట్ అని టచ్ చేసిందో అలాగే ఎప్పుడైతే మనకి ఇక్కడ సిగ్నల్ అయితే ఇచ్చిందో ఇమీడియట్ గా ప్రైస్ అయితే మూవ్మెంట్ అయితే ఇచ్చేసింది. సో ఈ విధంగా మీరు సపోర్ట్ లెవెల్ దగ్గర చాలా ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు, అంటే బై చేసుకోవచ్చు అన్నమాట. మీ టార్గెట్ అంతకుముందు హై వరకు పెట్టుకోవచ్చు కావాలనుకోండి. చూడండి, సో మీరు ఈ హై వరకు టార్గెట్ పెట్టుకున్నా మీకు ప్రాఫిట్ అయితే వచ్చేది. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఫ్యూచర్లో కావాలనుకునే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి.